మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎక్కడా? కొన్ని బురదలు ఉన్నాయి, కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి, కొన్ని శంకుస్థాపనలే లేవు అనే స్టేట్మెంట్ అయితే బలంగా ఇచ్చారు. అంటే కోడ్ చేస్తూ 17 మెడికల్ కాలేజీలు కట్టామన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యల్ని ఆయన మీరు కట్టించినవి ఎక్కడ సభసాక్షిగా మాట్లాడారు. అంటే నేను ఇవన్నీ తిరిగినవి నేను. నాకు నంద్యాల శిల్పారవి పడ్డ తాపత్రయం, అతను ఆ కాలేజీని ఫంక్షన్ తేడానికి ఆయన సాగు ఎలా తెచ్చాడో నాకు తెలుసు. నేను చూసా కూడా ప్రత్యక్షంగా. ఇవి నేను ఒక్కొక్క కాలేజ్ చెప్తాను. ఇది అమలాపురం ఏ స్టేజ్లో ఉందో చూడండి, ఇది పార్వతీపురం ఏ స్టేజ్లో ఉందో చూడండి, ఇది మార్కాపురం హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, విజయనగరం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన ఈ హాస్పిటల్ చూడండి, అలాగే బాపట్ల మెడికల్ కాలేజ్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, నెక్స్ట్ మదనపల్లి కాలేజ్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, ఇది ఆదోని మెడికల్ కాలేజ్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, ఏలూరు మెడికల్ కాలేజ్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, పిడుగురాళ్ళ హాస్పిటల్ ఏ విధంగా ఉందో చూడండి, ఇది మచిలీపట్నం హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, అలాగే పెనుకొండ హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉందో చూడండి, రాజమండ్రి హాస్పిటల్ ఏ విధంగా కంప్లీట్ అయిందో చూడండి, నర్సీపట్నం నిన్న గుడివాడ అమర్నాథ్ వెళ్ళాడు, ఇది ఎలా ఉందో చూడండి, ఇది పాడేరు మెడికల్ కాలేజ్ మీ నోటితో మీరు ఒప్పించుకున్నారు కాబట్టి ఇది ఎలా ఉందో చూడండి, ఇది పులివెందుల జగన్మోహన్ రెడ్డి క్లెయిమింగ్ చేస్తుంది. మీ నోటితోనే సత్య గారు ఏం చెప్పారంటే మెడికల్ కాలేజీలో హాస్టల్స్ కంప్లీట్ అవ్వని కారణంగా సీట్లు వద్దన్నాం, ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేటగిరికల్గా సీట్లు ఇచ్చింది, హాస్టల్స్ వరకు పెండింగ్. అంటే ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, వెనకాల డిస్ప్లే చేయించండి. 2 విషయాలు నేను చెప్తా. నోరా తాడిమట్ట ఏదో అంటారు చూడండి, అవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశంలో నేను చాలాసార్లు చెప్పాను నా విశ్లేషణలో, 8 మెడికల్ కాలేజీలు 1983 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో. తర్వాత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని ఇంకో 3 అంటే 11 మెడికల్ కాలేజీలు నోచుకున్న ఆంధ్రప్రదేశ్లో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక్కొక్క హాస్పిటల్ చొప్పున జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ ఇనిషియేట్ చేశాడు. 5 ఫంక్షనింగ్ విత్ అడ్మిషన్స్ అయిపోయి, మిగిలినవి ఏ స్టేజ్లో ఉందో చూపించాను. ఇప్పుడు ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఉన్న దగ్గర మీరు చెప్పిన ఎక్స్క్యూజే చెప్తున్నాను, హాస్టల్స్ భవనాలు లేని కారణంగా పులివెందులు వద్దన్నాను, శబాష్. మరి విభజన హామీల్లో మనకు వచ్చిన ఐఐఎంస్ కానీ ఐఐటీలు కానీ గిరిజన యూనివర్సిటీ కానీ అద్దె భవనాలు ఉన్నాయి, ఇప్పుడు శాశ్వత భవనాల్లో ఉన్నాయా? దానికి లేని అప్రెంటిస్ మీకు ఏ ప్రాతిపదిక ఉంది అంటే, వాట్ జగన్మోహన్ రెడ్డి డిడ్ వీ డోంట్ లైక్, దట్స్ యువర్ స్లోగన్, దట్ ఇస్ నాట్ అవర్ బిజినెస్. రెండోది ఎయిమ్స్, మన తెలంగాణలో బీబీ నగర్లో ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ కంపల్సరీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం విభజనలో మనకి ఇచ్చింది. అనంతపూర్లో ఎలకేషన్ దగ్గర దాన్ని కడుపు కొట్టి మీరు అమరావతికి తీసుకొచ్చారు. అక్కడ ఆల్రెడీ 20 మెడికల్ కాలేజీలు ఫెర్టర్నిటీ ఉన్న దగ్గర, గుంటూరు మెడికల్ కాలేజ్ ఉన్న దగ్గర కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ధీటుగా వెనకబడిన ప్రాంతం పయ్యావుల కేశవ్ గారిని అడగాలి, ఆర్థిక మంత్రి గారు. మంగళగిరి పెట్టారు. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు గారి ఆయనలో రాని ప్రైవేట్ కాలేజీలు చాలా తీసుకొచ్చారు, ఎందుకంటే ఇది వ్యాపారం కాబట్టి. ఆ నారాయణ గారు దోస్తీ చేస్తే ఇలాగే ఉంటుంది. సుజనా చౌదరి, నారాయణ, సీఎం రమేష్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే వచ్చారో వ్యాపార దృక్పథంతో కూడిన తెలుగుదేశం కింద దాన్ని అభివర్ణించాలి. అప్పటిదాకా ద ఒరిజినల్ చరిష్మా ఆఫ్ రామారావు గారితో సేవా తత్పరత ఉండేది. దానికి ప్రభావితమై ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటిది కూడా స్థాపించబడింది. ఆ సేవా తత్పరత ఎప్పుడైతే బిజినెస్ మాడ్యూల్ కింద టర్న్ అయిందో, బికాస్ ఆఫ్ బిజినెస్ ఎంటర్టైనర్స్ వచ్చినారు కాబట్టి పార్టీకి, అదే లెగసీ కంటిన్యూ. చెప్పినట్టు జనతా చీరలని కూడా అప్పుడు మనకి రామారావు గారు, నీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఆయన పెట్టిన సంక్షేమం ఈ రోజుకి చరిత్రే. అలాగే రాజశేఖర రెడ్డి గారికి పెట్టిన సంక్షేమం చరిత్ర, జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయింది కూడా అక్కడే కదా పదం. అలా అని కాదండి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సంక్షేమం చేస్తుంది కదా. మొదట్లో 83 బిఫోర్ లేదు, 83 బిఫోర్ ఎందుకు లేదు? భూమి, 2 వెదురు బొంగులు, 4 తాటరకలు ఇచ్చేవారు ఇల్లు కట్టుకోమని. అది సంక్షేమమే కదా. ప్రభుత్వం అప్పుడున్న ఫైనాన్షియల్ దీంట్లోంచి మనం అభివృద్ధి ఇల్లు వచ్చారు, పక్కా ఇల్లు ఇచ్చారు రామారావు గారు. సో అవన్నీ ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ఇచ్చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ప్రాంత పరిరక్షణ మీదే ఉంటాయండి. ద ఒరిజినాలిటీ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఎప్పుడు దే ఫోకస్ అండ్ దే ఎంఫసైజ్ మోర్ ఆన్ ద రీజనల్ టెరిటరీ.
ఆ తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళి మనకి జరుగుతున్న వివక్ష మీద రామారావు గారు లెటర్ ప్రాంతీయ పార్టీలు మీరు చెప్పిన విధంగానే వ్యవహరిస్తున్నాయా? ఆబ్వియస్లీ నిన్న కాక మన జగన్మోహన్ రెడ్డి ప్రాంత పరిరక్షణ కోసం కరోనా పాండమిక్ దాంట్లో కూడా సంక్షేమం ఎక్కడ ఆపాడే? ద ప్రైమరీ మోటివ్ అండ్ ఎజెండా డిడ్ ఇట్ స్టాప్. మరి ఈరోజు విశాఖ ఉక్కులో గ్రాంట్ ఇచ్చినట్టే ఇచ్చి విభాగాల వారీగా గ్రాంట్ అనేది దయించి మాట్లాడకండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అప్పులు తీర్చడానికి బ్యాంక్ ఇచ్చిన డబ్బులు. రెండోది కార్మికులకు ఈ రోజుకి సంవత్సరం పైచీలకు జీతాలు లేవు. తర్వాత నేను యూపీ నుంచి అక్కడి నుంచి కార్మికులను తీసుకొచ్చి నెత్తికి పెట్టారు. దగ్గర 4-5 వేల కార్మికులను తొలగించి ఏ ప్రాతిపదిక మీద మీకు చిత్తశుద్ధి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రిగా అయిన కేబినెట్ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారు ఇదే సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఏమని చెప్పారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం ఆపలేమని. గతంలో ఇదే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇదే కుమారస్వామి గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి గమనించండి. ఉక్కు శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు నిలువరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే ముఖ్యమంత్రి ఇఫ్ ఈ కమిట్స్ అండ్ ఈ కమిటెడ్ ఫర్ స్టేట్ యాజ్ అ రీజనల్ పార్టీ ఈ ప్రొటెక్టెడ్, ఇక్కడ నాట్ ప్రొటెక్టెడ్. ఈ డిఫరెన్స్ విభాగాల వారీగా ప్రైవేటీకరణ చేశారు. అమిడమే కదా ప్రైవేటీకరణ అంటే. దానికి కార్డులు ఉన్న ఇప్పటికే దానికి సొల్యూషన్ లేదు సార్. అక్కడ ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కర్మాగారానికి ముప్పు కాదా? ఆబ్వియస్లీ ముప్పై. నిన్న చూడండి పెద్ద ప్రాణ ప్రమాదం నుంచి తప్పించుకుంది అది. రెండోది యూపీ కార్మికులు ఎంటర్ అవుతున్నారు. అండ్ మొన్న తీయడం ఎందుకు, యూపీ నుంచి తీసుకురావడం ఎందుకు? దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 పైచీలకు మందిని బతుకుతున్నారు అక్కడ. దాని మీద 100 పైచీలకు సీనియర్ ఆఫీసర్స్ అందరినీ సెయిల్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్టేట్ కి బ్యాక్ బోన్. ఆబ్వియస్లీ సార్ మీకు మాట చెప్తున్నా, దానికి డివిడెండ్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆన్ అన్ అగ్రిగేట్ 850 కోట్లు ఇస్తుంది. అది పైపచ్చు ఇప్పుడు కియా మోటార్ అదే ఇస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ 850 కోట్లు తమాషా సార్. 34,000 కోట్ల పైచీలకు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసింది, ఎప్పుడో తీర్చేసింది. తన కాళ్ళ మీద దాన్ని నిలబడింది. అది మళ్ళీ ఎలా నిలబడింది అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళింది. దాని లాసెస్ కింద ఎంకరేజ్ చేసి దాన్ని ఇప్పుడు రిజర్వ్మెంట్ స్కీమ్ లో అమ్మేస్తున్నారు. ఇది పైసా కాక ఏముందండి సాగు చెప్తారు. ఆ స్టీల్ ప్లాంట్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా ముడి సరుకు ప్రాబ్లం మీద అడ్రస్ చేసిన ఒకే ఒక మానేడు వాజ్పేయి గారు. మిగిలిన లోపలికి చిత్తశుద్ధి లేదు దాని మీద, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు డెలిగేషన్ తీసుకెళ్ళింది కూడా బీఆఫ్ఆర్ రెఫర్ చేసి తగలబెట్టేద్దామని వెళ్ళారు. అది కూడా చెప్తున్నాను నేను. సరైన ముడి సరుకు ఖనిజాలు దానికి అప్పచెప్తే గనులు ఖచ్చితంగా సస్టైన్ అవుతుంది సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కున్న స్టాండర్డ్ ఈ రోజుకి భారతదేశంలో ప్రపంచంలో ఇంకే స్టీల్కి లేదు. అంత నాణ్యమైన స్టీల్ లేదు. దానికి వరల్డ్ వైడ్ బ్రాంచెస్ ఉన్నాయి సార్. దే డూ బిజినెస్ విత్ వండర్స్.